పుల్లడా 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 ఏంటే ఏమైంది? అయ్యో అన్యాయం జరిగిపోయింది బుల్లడా. అయ్యో ఓహో పంప ముంచి మీ తాతయ్య గారికి పోయాడా? పోతే పోన్లే, ఆయనకు అసలే పక్షవాతం. కాదు. అయితే మీ నాన్నమ్మ ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి. అయ్యో టెలిగ్రామ్ వచ్చింది నాకు కాదు నీకు. నాకా? ఊరుకోరా బాబు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నాకు టెలిగ్రామ్ వస్తుందనే కల్లో కూడా అనుకోలేదే. లచ్చమ్మా సుబ్బయ్య చూడండిరా, అన్యాయం జరిగిపోయిందిరా బాబు. ఊరుకోరా బాబు ఊరుకో. టెలిగ్రాములు మనుషులకి రాక మానులకు వస్తాయా చెప్పు. అయ్యో బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు టెలిగ్రామ్ వచ్చింది బాబాయ్. టెలిగ్రామా? నాకు టెలిగ్రామ్ వస్తే నీకు నవ్వులాటగా ఉందా? శుభవార్త వచ్చినప్పుడు నవ్వకి ఆడమంటావట్రా? శుభవార్త? రేపు ఫస్ట్ బస్కి నీ చెల్లాయి వస్తుందిరా. నా చిట్టి చిల్లు వస్తుందా? ఇది అలాంటి టెలిగ్రామే అయ్యుంటుందని అప్పుడే అనుకున్నాలే. ఓహో, మరైతే ఎందుకు ఏడ్చినట్టు? బాగుందే, టెలిగ్రామ్ వచ్చాక ఎవరైనా ఏడవకుండా ఉంటారేంటి? అయితే అలా ఏడుస్తూనే ఉండు. సుబ్బయ్య, నువ్వు ఇంటికి తోరణాలు కట్టు. అట్లాగే బాబు. లచ్చమ్మా, నువ్వు దిష్టికి ఎప్పటి నుంచి రెడీ చెయ్యి. అలాగే బాబు. అలాగే బాబు అంటే వెళ్ళి ముందు. చెల్లెలు వస్తుందని తెలిసిందిగా, ఇక చూడు ఇల్లు మీకు బందిరేస్తాడు. ఈ బస్ ఇంకా రాలేదేంటి? అబ్బా, నీ చెల్లెలు ఎక్కింది కదా అని ముందుగానే వచ్చేస్తుందా? దాని టైం కదా వస్తుంది. నువ్వేం కంగారు పడ మాకు. వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లెలు వస్తున్నట్టుంది. ఓ బస్సు వచ్చేసింది, రండి రండి. హోల్డన్ హోల్డన్, ఆపో ఆపో. దిగమ్మా. అరే, మన చిరబాబు గారు వచ్చారే. కుడికాల ముందు పెట్టి దిగమ్మా. అంటించు. ఏంటనే ఇదంతా? నేనేదో కలెక్టర్నో మినిస్టర్నో అయిపోయినట్టు. నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా. ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడిపోవాలి. చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది కానీ ఇలా రోడ్డు మీద నిలబడమే బాలేదు. అవును.